Namaste. Welcome back to Cyclone Vlogs. This is Krishna and we are back with a new video. And as మనకు లాస్ట్ వీడియో వచ్చేసి మన బాదామి టెంపుల్ ఉంది కదా, బాదామి కేవ్స్, సో విచ్ వాజ్ వెరీ స్పెషల్. అండ్ అనేది మనకి బాదామి అనేది మొత్తం ఒక మౌంటైన్ని కావ్ చేశారనమాట. సో ఈ మౌంటైన్ ఏంటైతే ఉందో సరౌండింగ్స్ మొత్తం 4 sides, ఆల్మోస్ట్ ఇప్పుడైతే ప్రజెంట్ 3 sides మౌంటైన్స్ ఉంటాయి అండ్ 1 side విల్ బి ద టౌన్. అండ్ అప్పుడున్న చాళుక్య రాజులు ఎవరైతే ఉన్నారో దీన్ని మనం బిలీవ్ చేయలేనంత స్పెషల్గా చేశారనమాట, విచ్ ఈస్ అగస్త్య లేక్. సో యాజ్ షోన్ ఇన్ ద ప్రీవియస్ వీడియో, టెంపుల్కి పక్కన ఒక లేక్ ఉంటుంది, దాని పేరు అగస్త్య అన్నమాట. సో అప్పుడున్న చాళుక్య రాజులు ఎలా డిజైన్ చేశారంటే, లైక్ ఒకవేళ వర్షం పడితే చుట్టుపక్కల ఉన్న కొండల మీద ఎక్కడ పడిన చుక్క కూడా ఇదే లేక్లో వచ్చి స్టే చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ అగస్త్య లేక్. అండ్ కమింగ్ టు దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ది భూతనాథ టెంపుల్. సో భూతనాథ టెంపుల్ అనేసరికి దయ్యాల గుడో లేకపోతే మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇట్స్ భూతనాథుడు అంటే దయ్యాలకి గోస్ట్కి సంబంధించిన గుడి అనుకుంటారు. బట్ భూతనాథ్ ఈజ్ నాట్ అబౌట్ దాట్. భూతనాథ్ అంటే పంచభూతాలకి అధిపతి అనమాట. సో ఏవైతే పంచభూతాలు ఉన్నాయో అగ్ని, వాయువు, ఇలా 5 ఉంటాయి కాబట్టి అగ్ని, వాయువు, మట్టి, గాలి అండ్ వన్ మోర్ థింగ్ ఏదో ఉంటుంది. సో 5 థింగ్స్కి అధిపతి అయిన వాడు భూతనాథ్ అనమాట, విచ్ ఇస్ లార్డ్ శివ. సో మనం ఇప్పుడు వచ్చిన సిరీస్లో, మనం ఏ సిరీస్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సిరీస్లో ఎక్కడైనా కూడా మ్యాక్సిమమ్ ఆఫ్ ది కేసెస్ శివుడిని ఆరాధించారు. ఈవెన్ ఇన్ హంపి ఆర్ ఇన్ బాదామి మనం శివుడి ఐడల్స్ అయితే ఎక్కువ చూసాము అనమాట. సో ఈ భూతనాథ టెంపుల్ will be a very unique place. So if you want to visit the Karnataka, and the main thing here is like ఈ లొకేషన్ అనేది మనం బాదామి కేవ్స్ ఎంత చూసినా అంత అనిపించదు కానీ, బట్ వన్స్ యూ ఎంటర్ నియర్ భూతనాథ టెంపుల్ ద లొకేషన్ విల్ బి డిఫరెంట్. సో లైక్ మనం ఏంటంటే మన పర్స్పెక్టివ్లోనే చూస్తామన్నమాట. లైక్ బాదామి కేవ్స్ని చూసినప్పుడు ఏదో చిన్న గుడి అన్నట్టు అనిపిస్తుంది, బట్ వెన్ యూ గో టు భూతనాథ టెంపుల్ అక్కడి నుంచి కేవ్స్ వ్యూ అయితే మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ మెయిన్లీ ఇదంతా వచ్చేసి ద్రవిడ ఆర్కిటెక్చర్ తోటి వీళ్ళు డెవలప్ చేశారనమాట. మ్యాక్సిమం ఆఫ్ ది ఏంటంటే ఆర్కిటెక్చర్ అనేది ద్రవిడ ఆర్కిటెక్చర్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టోన్ గైస్. లైక్ starting from tails to gopuram, everything is carved from stone. No other particle is used in it. And ఒక ఏమంటారు, ఈ ఏరియాలో నువ్వు చూడాలనుకుంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి. భూతనాథ టెంపుల్ పక్కనే ఇంకో టెంపుల్ కూడా ఉంటుందంట, దాని విక్రమాదిత్య టెంపుల్ ఆర్ సంథింగ్. నేను చదివాను లైక్ వికీపీడియాలో, బట్ ఐ డిడెంట్ ఎక్స్ప్లోర్ ఇట్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ టైం. పక్కనే కదా, అప్పుడు లాక్ ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేదు. సో దిస్ ఈజ్ మెయిన్లీ అబౌట్ భూతనాథ టెంపుల్. ఇది శివుడికి అంకితం చేసింది. అండ్ ఇక్కడైతే వేరే ఈ గుడిలో మాత్రం పూజలు జరగవు, సేమ్ లైక్ ఇన్ కేవ్స్ ఇక్కడ కూడా పూజలు జరగవు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ ఈ గుడి కూడా దాంట్లో నీళ్ళలో సగం మునిగిపోతుంది అనమాట. సో ఏదైతే భూతనాథ విగ్రహం ఉంటుంది గుడిలో, ఇఫ్ యూ కెన్ సీ ద వీడియో, మధ్యలో మనం గుడిలోకి వెళ్తాం, కంప్లీట్లో వెళ్ళాం. సో అక్కడ శివుడి శివలింగం అయితే ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ వాటర్ హెవీ ఫుల్ అయితే మాత్రం గుడి ఆల్మోస్ట్ సగం వరకు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, సింక్ అయిపోతుంది. సో మెయిన్లీ ఇఫ్ యూర్ గోయింగ్ టు ప్లాన్ దిస్ లొకేషన్, హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు వెళ్ళకండి, బికాజ్ మీరు అక్కడ దాకా వెళ్ళలేరు. బికాస్ బాదామిలో భూతనాథ టెంపుల్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ విచ్ యూ కెన్ నెవర్ ఫర్గెట్. సో ఇది చాలామంది మనం డెస్క్టాప్ స్క్రీన్స్ పైన చూసాం. ఐ హోప్ యూ గైస్ విల్ ఆల్సో విజిట్ ఇన్ అండ్ సీ దిస్ విత్ యువర్ నెక్డ్ ఐస్. అండ్ దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ ద ఇంట్రొడక్షన్ ఫర్ దిస్ వీడియో. Please follow the video and enjoy the locations. And rather than పాత వీడియో కన్నా దీంట్లో కొంచెం దూల పనులు ఎక్కువ ఉంటాయి అనమాట. మెయిన్ రూట్లో వెళ్ళకుండా ఇంకో రూట్లో వెళ్ళాను. సో దట్ ఆల్సో ఐ ఇంక్లూడెడ్ ఇన్ ద వీడియో. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇన్ మ్యూజియమ్స్, ఆర్కియాలజీ మ్యూజియం భూతనాథ టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చే దారిలో ఉంటుంది.
సో యూ కెన్ ఆల్సో విజిట్ ఆర్కియాలజీ మ్యూజియం. నో ఎక్స్ట్రా టికెట్, యాజ్ మనకు ముందు తీసుకున్నాం కదా బాదామి కేవ్స్, దాని టికెటే అన్నిటికీ వర్తిస్తుంది అనమాట. సో దట్స్ ఇట్. అండ్ ప్లీజ్ డోంట్ forget to like, share and subscribe to Cyclone Vlogs, because your support is very important for us. Each and every subscriber and each and every like, each and every view is very important for us. So hope you like the video. Please go on and watch the video. Thank you. సో గైస్, మనం అయితే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం. ఆ పైన ఉన్న ఆ కింద ఉన్న మెట్లు ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఈ కట్ట మీద నడుచుకుంటూ వచ్చాం. అంత లాంగ్ ఎందుకని షార్ట్ కట్ ఉంది కదా అని. నో ఫైనల్లీ వీ కేమ్ ఫర్ ఎ ప్లేస్ వేర్ దెర్ ఈజ్ నో రూట్. చూస్తే ఇలా ఉంది. ఐఎమ్ ట్రయింగ్ టు గో ఫ్రమ్ దేర్. అక్కడ ఒక హోల్ ఉంది కదా, అక్కడ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. లెట్స్ ట్రై ఇట్. ఇలాంటి ప్లేసెస్లో వీడియో తీయడానికి బాగానే ఉంది కానీ, బట్ వాట్ ఐ డిడ్ ఇస్ ఐ ఫర్గాట్ ద అమౌంట్ కదా. సో మొబైల్ హోల్డర్ పెడితే ఇప్పటిదాకా జస్ట్ మిస్ గోప్రో కింద పడేది. క్యాష్ పెట్టుకున్నాను అనమాట, విరాట్ కోహ్లీ లాగా జూమ్ అని చెప్పి కిందికి ఆల్మోస్ట్ కింది దాకా వెళ్ళాక పట్టుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ద ప్లేస్. మనం ఈ ప్లేస్ నుంచి వెళ్ళాలి. ఐ డోంట్ నో వాట్ హౌ వీ విల్ గో, జస్ట్ ట్రయింగ్ అంతే. And now we will to go from here. After all, కొంచెం నీడ దొరికింది. కొంచెం తల రాసుకున్నాం. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక్క దగ్గర నీడ లేదు. ఇక్కడ ఒక స్టోన్ ఉంది, స్టోన్ కింద కూర్చొని. సమ్మర్లో ఇక్కడికి స్టార్ట్ అవ్వడం అనేది చాలా ఇంపాసిబుల్ టాస్క్. ముందరలో రివర్ ఉంది కానీ ఆ వాటర్ ఎలా ఉంటాయా అని చెప్పి చూస్తున్నాను. ముఖం గిన కడుక్కున్నాం అంటే రివర్ కూడా కాదు, ఇది చిన్న పాండ్ ఆర్ లేక్ లాంటిది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గైస్, లైక్ దిస్ ఈజ్ ఓల్డ్ మేడప్ ఆఫ్ వన్ రాక్ అంట. హౌ కమ్ దిస్ ఈజ్ ఈవెన్ పాసిబుల్? అంత పెద్ద రాయిని పగలగొట్ట గుడి చేయడం ఏంది గైస్? విచ్ ఈస్ వెరీ మచ్ ఇంపాసిబుల్. ఇది చూస్తేనే కొంచెం మన పాత వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్, లెట్స్ గో. ఇది కంప్లీట్ చేసుకుంటే మనం గోకర్ణకి స్టార్ట్ అవ్వాలి. బట్ దిస్ వాజ్ ఈజ్ నాట్ అవర్ ప్లాన్. యాక్చువల్గా అయితే నైట్ గోకర్ణకి వెళ్దాం అనుకున్నాను కానీ లైక్ నిన్న అంజనాద్రి హిల్స్ అవన్నీ ఎక్కేసరికి ఆల్మోస్ట్ ధూళి తీరిపోయింది. అండ్ ఐ వాజ్ నాట్ రెడీ టు రైడ్ దట్ మచ్ బికాజ్ అంత హెవీగా స్ట్రైన్ అయిన తర్వాత బ్యాక్ మొత్తం పెయిన్ ఇస్తుంది అనమాట. బికాజ్ ఐ క్యారీడ్ మై ట్యాంక్ బ్యాగ్. దానిలోనే మన గోప్రో ఉండేవి, మిగతా ఇవన్నీ అమౌంట్కి అన్నీ అందులో ఉండే. సో అదన్నీ క్యారీ చేయాలి కంపల్సరీ అని చెప్పి బైక్ మీద నా ట్రావెల్ బ్యాగ్ పెట్టేసి క్లాత్స్ది కెమెరా ఉన్న బ్యాగ్ అండ్ దాంట్లోనే అన్నీ ఉన్నాయి సామాన్లుగా, ఆ కాస్ట్లీ ఇవన్నీ. సో అవన్నీ ఎక్కించుకొని వెళ్ళేసరికి ధూళి తీరిపోయింది. ఆల్మోస్ట్ 7 to 8 kgs ఉంది. దాన్ని పట్టుకొని మనం ఆల్మోస్ట్ అంజనాద్రి హిల్ మొత్తం ఎక్కాం. అండ్ విఠలేశ్వర టెంపుల్, విరూపాక్ష టెంపుల్, ఈ టెంపుల్స్ అన్నీ అది వేసుకునే తిరిగాం ఆల్మోస్ట్ అన్నీ. అండ్ ఇంకా లోటస్ మహల్ దగ్గర అయితే కంప్లీట్గా బ్యాగ్ వేసుకొని దానికి హెల్మెట్ పెట్టుకొని మరీ వెళ్ళామన్నమాట. మీరు లోపలికి చూస్తే
3 స్టెప్స్ లాగా ఉన్నాయి పడుకునేటానికి వీలుగా. అండ్ కిందనేమో బండలు వేసారు లైక్ టైల్స్. దీస్ టైల్స్ ఆర్ ద రాక్స్ ఓన్లీ బట్ కటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనమాట. సో ఆ టైంలో టైల్స్ లాగా ఇవి యూజ్ చేస్తారు చూడండి. ఇట్ ఈస్ వన్ మోర్ స్పెషాలిటీ ఆఫ్ హియర్ బికాస్ రాక్స్తో కేవ్స్ వేయడమే చాలా కష్టం. బట్ దే మేడ్ సమ్ టైప్ ఆఫ్ టైల్స్ అండ్ దే యూజ్డ్ ఇట్ ఇన్ దేర్ కేవ్స్. అండ్ ఆ ప్రతి దగ్గర ఇప్పుడు మన స్టెప్స్ లాగా ఉన్నాయి కదా, అవి కూడా సేమ్ అదే. అక్కడ చూస్తే ఏర్పడుతుంది కదా రెక్టాంగులర్ షేప్లో, క్యూబాయిడ్ షేప్లో కట్ చేసి పెట్టారనమాట. లిటరల్లీ ఐఎమ్ క్యారింగ్ మై GoPro ఇన్ మై హ్యాండ్ గైస్. ఇక్కడ మళ్ళీ ఒక టెంపుల్ లాంటి స్ట్రక్చర్ ఉంది, పైన గోపురం లాగా పెట్టారు. ఇక్కడ విష్ణుమూర్తి. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గో నియర్ బికాస్ ఐఎమ్ వేరింగ్ చెప్పల్స్. సో దట్స్ ఎ రీజన్. వాటర్తో వేసుకొని కొన్ని అంత బాగా అయితే లేవు అవి, బికాస్ పాకురు అంటారు కదా, పాకురు పెట్టేసి కంప్లీట్గా. సో వీఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ఏ స్టంట్ ఆఫ్ ఇట్ బికాస్ మనం చాలా ట్రావెల్ చేయాలి. నా లైఫ్లో ఒక 7 days అవుట్ ఆఫ్ ది స్టేట్లో ఉంటానని చెప్పి, అది నాట్ ఫర్ ప్రొఫెషనల్ రీజన్, నా పర్సనల్ రీజన్కి ఇప్పుడు ఒక ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఓకే లిటరల్లీ దూరం తీరిపోతుంది. స్ట్రక్షన్ దాంట్లో కూడా ఏం లేదు. సో ఐమ్ నాట్ గోయింగ్ నియర్. ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు డూ వెడ్డింగ్ షూట్, ఇక్కడైతే క్రేజీ వస్తుంది బికాజ్ ఇంత ఓల్డ్ ఆర్కిటెక్చర్ మనం ఇక్కడ చూడలేము. లోపలికి అయితే వెళ్ళకట్లేదు, మనం దూరం నుంచి వెళ్దాం. ఇంకా బిల్లాలు ఉన్నట్టున్నాయి. ఈ నైట్ విజన్ ఒకటి ఇంకేనా కనబడుతుంది, బట్ నాకైతే అసలు కనబడట్లేదు. ముందర ఇక్కడ టెంపుల్కి లాక్. ఆ టైంలో విండోస్ స్ట్రేంజ్. ఈ టైంలో రాక్తో మనకి విండోస్ ఏమంటే కుక్కను కొట్టినట్టు కొడతాడు. బట్ దే మేడ్ ఇట్ ఎట్ దట్ టైమ్. హౌ కమ్ ఇట్ ఇస్ ఈవెన్ పాసిబుల్ గైస్? రాక్తో ఏంది గైస్, రాక్కి హోల్స్ చేయడం, అది కింద టైం. ఇది పర్ఫెక్ట్ విండో, దానిపైన డిజైన్ చెక్కారు. ఇంకా
థ్యాంక్ యూ సార్. నుంచి అలా తిరిగి చూడొచ్చాం. బట్ నౌ వి విల్ గో లైక్ దిస్ ఇన్ సీదా రూట్. సో ఫైనల్లీ గైస్, ఇది మన బాదామి అనమాట. నా బ్యాక్ సైడ్ ఉంది కదా బాదామి టెంపుల్. ఇప్పటివరకు కంప్యూటర్ డెస్క్టాప్ స్క్రీన్స్ పైన అండ్ క్రోమ్ మన గూగుల్లో చూసిందే తప్ప ఐ నెవర్ థాట్ ఐ విల్ కమ్ హియర్. బట్ ఇట్ హ్యాపెన్ టు. అండ్ నాకు తెలిసి అక్కడ వెళ్ళడానికైతే మీదకి వెళ్ళడానికైతే రూట్ ఉన్నట్టుంది. బికాజ్ ఇఫ్ యూ కెన్ సీ దే కన్స్ట్రక్టెడ్ ఏ టెంపుల్ ఓవర్ దట్ రాక్. అలా అక్కడికి వెళ్తామో తెలియదు. నేను వచ్చే ప్రతి ప్లేస్ ఎలా ఉందంటే ఒక 1 వీక్ అక్కడనే స్పెండ్ చేయొచ్చు. బట్ 1 డేలో కంప్లీట్ చేద్దామని వచ్చింది నేను. బట్ ఈవెన్ మనకి ఇంపార్టెంట్ అనిపించిన అయితే మనం కవర్ చేస్తున్నాం. రెస్ట్ దేవుడికి వదిలేద్దాం.